ప్రభు అయిన యేసుక్రీస్తు అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని ఉన్నతమైన కృపలో మీరు మీ ఇంటి వారు క్షేమముగా ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాను. తనకు నిజముగా మొరపెట్టే వారికి ఆయన సమీపంగా ఉన్నాడని లేఖనం సెలవిస్తూ ఉంది. మీరందరూ ప్రభు సన్నిధిలో కుటుంబంగా వ్యక్తిగతంగా మోకరించి ఆయన సముఖంలో మీరు చేసే ప్రతి మొరను బట్టి కృపగలిగిన దేవుడు మీకు సమీపస్తుడై ఉండి మీ ప్రతి పరిస్థితుల్లో మిమ్మల్ని ఆదరిస్తూ ఉన్నాడని, మిమ్మల్ని బలపరుస్తూ ఉన్నాడని నేను విశ్వసిస్తూ ఉన్నాను. అందును బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లిస్తూ ఉన్నాను. అలాగే 81వ కీర్తనలో కూడా ఒక లేఖనంలో సెలవిచ్చిన ఒక మాట ఇలాగ ఉంది: ఆపత్కాలం ముందు నీవు నాకు మొరపెడితివి, నేను నిన్ను విడిపించి తిని అని అక్కడ లేఖనం సెలవిస్తూ ఉంది. ఆపత్కాలంలో మనం ప్రభువుకు మొరపెడితే తప్పకుండా ఆయన మన మొర ఆలకించి మనల్ని విడిపించేవాడుగా ఉన్నాడు. మనకు సహాయకుడుగా ఆయన ఉన్నాడు. మన కాపరి మనకు కాపుదలను దయచేసే దేవుడుగా యేసయ్య ఉన్నాడు. మంచిది ప్రియులారా, కొద్ది సమయం క్లుప్తంగా మీతో పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఒక మాటను పంచుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. ఈ లేఖనాన్ని చదివినప్పుడు వ్యక్తిగతంగా పరిశుద్ధాత్మ దేవుడు నాకు నేర్పించినటువంటి ఒక ఆత్మీయ సందేశాన్ని మీతో కూడా పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయం మొదటి 2 వచనాలను కనుక మనం చూడగలిగినట్లయితే అక్కడ లేఖనం ఇలాగ సెలవిస్తూ ఉంది. ఏమిటంటే, రాజైనటువంటి హేరోదు యేసును గూర్చి సమాచారాన్ని విన్న తర్వాత యేసయ్య మీద తనకున్న అభిప్రాయాన్ని వెల్లడి చేస్తూ ఉన్నాడు. ఏమనంటే, మృతులలో నుండి బాప్తిసం ఇచ్చి యోహాను లేచాడని, ఆయన యేసయ్యలో నివసిస్తూ ఉన్నాడని, ఆ కారణాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేయగలుగుతూ ఉన్నారని హేరోదు తమ అభిప్రాయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియులారా, మీరు 11వ అధ్యాయాలు చూసినట్లయితే అక్కడ యేసు ప్రభువారు చేస్తున్నటువంటి అద్భుతాలు ఆశ్చర్య కార్యాలను గురించి జనులు ఆశ్చర్యపడినట్లుగా అక్కడ లేఖనం సెలవిస్తుంది. మీరు మత్తయి రాసిన సువార్తలో 13వ అధ్యాయాన్ని మీరు ఆ మాటలని చూడగలరు. 53 నుంచి 58 వరకు ఉన్న వచనాల్లో ఆ మాటలు రాయబడ్డాయి. యేసుక్రీస్తు బోధన గురించి, యేసుక్రీస్తు చేస్తున్న అద్భుతాల గురించి అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు, సద్దుకయ్యులు, ప్రజలు అనేకులు ఆశ్చర్యపడ్డారని అక్కడ లేఖనం సెలవిస్తూ ఉంది. ఈ మాటలు అలా వ్యాప్తి చెందుతూ హేరోదు దగ్గరికి వచ్చినప్పుడు కూడా హేరోదు ఆ మాటలు అన్ని విని యేసయ్య ఇలా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయడానికి ఏమై ఉంటుందా అని ఆలోచించుకున్నప్పుడు తనకు ఒక అభిప్రాయం కలిగింది. తాను ఎవరినైతే చంపించాడో ఆ చంపబడ్డ వ్యక్తి మృతులలో నుండి లేచి ఆయన యేసు ప్రభులో నివసిస్తూ ఉన్నాడు కనుకనే యేసు ప్రభు ఈ అద్భుతాలు చేయగలుగుతూ ఉన్నాడు, ఆయనలో అద్భుతాలు క్రియారూపకమగుచున్నాయని అక్కడ లేఖనం సెలవిస్తూ ఉంది. దయచేసి ప్రియులారా, ఆ మాటలో స్పష్టంగా జ్ఞాపకం చేసుకోండి. అక్కడ అంటా ఉన్నాడు, అతడు మృతులలో నుండి లేచి ఉన్నాడు అందువలనే అంటా ఉన్నాడు. ఎవరు మృతులలో నుంచి లేచారు అంటే, బాప్తిసం ఇచ్చి యోహాను మృతులలో నుండి లేచాడు. ఆయన మృతులలో నుండి లేవటం వలన యేసయ్య అద్భుతాలు చేయటం ఏమిటి అంటే, హేరోదు యొక్క అభిప్రాయం ఏంటంటే, మృతులలో నుండి లేచిన యోహాను యొక్క ఆత్మ యేసు ప్రభులో నివసిస్తూ ఉంది. ఆ నివసిస్తున్న కారణాన యేసు ప్రభు వారు ఈ రకమైన పరిచర్య చేయగలుగుతా ఉన్నారు, ఈ రకమైన బోధ చేయగలుగుతా ఉన్నారని హేరోదు అభిప్రాయపడతా ఉన్నాడు. పిల్లారా, ఇక్కడ యేసు ప్రభు వారు చేసిన బోధ, హేరోదు యోహాను చేసిన బోధలు, ఈ రెండింటిని కంపేర్ చేయడానికి సమయం నేను ఎక్కువ తీసుకోదలుచుకోలేదంటే, క్లుప్తంగా ప్రాముఖ్యమైన సంగతి మీకు తెలియపరచడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. హేరోదు చెప్పిన మాటల్లో ఉన్న ఆ ప్రాముఖ్యమైన సంగతిని యేసు ప్రభు వారికి మనం అన్వయించి దాన్ని పోల్చలేము. ఎందుకంటే యేసు అద్భుతాలు చేయడానికి, యేసు ఆశ్చర్యకార్యాలు చేయడానికి చనిపోయి లేచినటువంటి యోహాను ఆత్మ కారణము కానే కాదు. ఎందుకంటే యేసు దేవుడు, యేసు దేవుని కుమారుడు కనుక దేవుడుగా, దేవుని కుమారుడుగా ఉన్నటువంటి ఆయన మరొక వ్యక్తి ఆత్మ తనలో నివసించడం బట్టి అద్భుతాలు చేయగలిగాడు, ఆశ్చర్యకరమైన జ్ఞానాన్ని ప్రదర్శించాడు అంటే అది నమ్మశక్యమైన మాట కాదు. కనుక మనము ఆ మాటని యేసయ్యకి అన్వయించలేము, కానీ ఆ మాటను మన వ్యక్తిగత ఆత్మీయ జీవితాలకు అన్వయించుకున్నప్పుడు ఒక ఆత్మీయ పాఠాన్ని మనం నేర్చుకోగలం. ఆత్మీయ స్థితిలో ఒక మెట్టు ఎదగడానికి అవకాశం ఉన్నదని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఒకటే ప్రాముఖ్యమైన సంగతి చెప్పి నేను ముగిస్తాను.
చనిపోయినటువంటి యోహాను యొక్క ఆత్మ యేసులో నివసించడం బట్టి ఒకవేళ యేసయ్య అద్భుతాలు చేయగలిగాడు అన్నది సత్యమే అని కనుక మనం విశ్వసించగలిగితే ఒక మాట మనం ఆలోచించేద్దాం. ఒక ప్రవక్త యొక్క ఆత్మ మన యేసయ్యలో లేదా ఒక మానవులో నివసించడం బట్టి ఆ వ్యక్తి అద్భుతమైన జీవన విధానాన్ని కలిగి ఉన్నాడంటే, సర్వమాన పాప పరిహార్థమై మృతునందినటువంటి యేసయ్య ఆత్మ మనలో నివాసము చేసినప్పుడు మన ఆత్మీయ స్థితి ఇంకా ఎంత అద్భుతంగా ఉంటుందో ఆలోచన చేయండి. ప్రియులారా, ఈ మాటనే నేను మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. దేవుని ఆత్మ, ప్రవక్త ఆత్మ ఒక మనిషిలో మానవుడిగా పిలువబడుతున్నటువంటి యేసయ్యలో నివసించడం ద్వారా అద్భుతంగా ఆయన బోధ చేయగలిగాడు, అద్భుతమైన కార్యాలు చేయగలిగాడు. రోగులను స్వస్థపరచగలిగినాడు, దయ్యము చేత బాధింపబడుతున్న వారికి విడుదలనివ్వగలిగినాడు, గురుడివారు చూడగలిగారు, కుంటివారు నడవగలిగారు. అంత మాత్రమే కాదు, శాస్త్రులు పరిసయ్యులు ఆశ్చర్యపోయే రీతిలో శ్రేష్టమైన బోధను, వారెన్నడూ వినని బోధను, అధికారపూర్వకమైన బోధను యేసయ్య చేసినట్లుగా మనకు లేఖనం సెలవిస్తూ ఉంది. ఒక ప్రవక్త యొక్క ఆత్మ మానవుడిగా పిలువబడుతున్నటువంటి వ్యక్తిలో ఉండటం బట్టి ఆ వ్యక్తి ఇన్ని అద్భుతాలు చేయగలుగుతూ ఉన్నాడంటే, సర్వోన్నతుడైన దేవుని యొక్క ఆత్మ నీలో నాలో నివసించిన ఎడల మన జీవితాలు ఎంత అద్భుతంగా ఉంటాయో కదా. ఆలోచన చేయండి ప్రియులారా. ఒక మాట నేను మీతో చెప్పి నా సందేశాన్ని ముగిస్తాను. దయచేసి మనమందరం రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని విషయాలను మీతో పంచుకునేయండి. 9 నుంచి నేను చదువుతాను. దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదు. నేను మరలా ఈ వాక్యం చదువుతాను, శ్రద్ధగా వినండి. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు అని లేఖనం సెలవిస్తూ ఉంది. ప్రభునందు ప్రియులారా, బాప్తిజం ఇచ్చు యోహాను తప్పిదము చేస్తూ పాపము చేస్తున్నటువంటి హేరోదును ప్రశ్నించడం వలన, హేరోదును గద్దించడం వలన యోహాను మరణాన్ని అనుభవించవలసి వచ్చింది. కానీ నీవు నేను చేసిన పాపముల కొరకు, నీవు నేను చేసినటువంటి అపరాధముల కొరకు మరణించినటువంటి మనలను తిరిగి బ్రతికించుట కొరకే మన పక్షముగా యేసు క్రీస్తు ప్రభువారు మన పాపముల పక్షముగా ఆయన మృతి నొందాడని లేఖనం సెలవిస్తూ ఉంది. మీరు ఇదే రోమీయులకు రాసిన పత్రికలో ఉన్నటువంటి 6వ అధ్యాయంలో కూడా ఈ విషయాలను చదవగలరు. అలాగే గలతీయులకు రాసిన పత్రికలోని 2వ అధ్యాయంలో కూడా ఈ విషయాలు మీరు చూడగలరు. ఎఫెసీయులకు రాసిన పత్రికలోని ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా. 2వ అధ్యాయం 1వ వచనంలో ఎలాగో లేఖనం సెలవిస్తూ ఉంది. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను అనే లేఖనం సెలవిస్తూ ఉంది. యోహాను భక్తుడు పాపమును ఎదురించడం వలన అక్కడ మరణించాడు. అలా మరణించిన వాని ఆత్మ యేసయ్యలో నివసించడం బట్టి యేసయ్య అద్భుతాలు చేశాడని హేరోదు తన అభిప్రాయాన్ని వెల్లడి చేస్తూ ఉన్నాడు. అయితే అది వాక్యానుసారముగా సత్యము కాదు. అయినప్పటికీ ఒక విషయం, ఈ విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకుందాం. ఒకవేళ అదే సత్యము అయి ఉంటే, అదే సత్యమని కనుక మనం అభిప్రాయపడవలసి వస్తే, సర్వశక్తిమంతుడైన దేవుడు సర్వ మానవాళి పాపము కొరకే పరిహారముగా తన రక్తమును కాచి తన ప్రాణం పెట్టిన దేవుడు మన కొరకు చనిపోయాడు కదా, ఆయన తిరిగి లేచాడు కదా. ఆ తిరిగి లేచిన వాని ఆత్మ మనలో నివసిస్తూ ఉంది అనే లేఖనం సెలవిస్తూ ఉంది. దేవుని ఆత్మ మనలో నివసిస్తూ ఉందనే లేఖనం సెలవిస్తూ ఉంది. పాపముల కొరకు చనిపోయిన క్రీస్తే పాపముల వలన చనిపోయిన మనలను తిరిగి బ్రతికింప చేస్తా ఉన్నాడని లేఖనం సెలవిస్తూ ఉంది. ప్రభునందు ప్రియులారా, దేవుని ఆత్మ మనలో నివసించిన ఎడల మనం ఆత్మ స్వభావము గల వారమే అనే లేఖనం సెలవిస్తూ ఉంది. నీ జీవితం నా జీవితములో అద్భుతాలు జరగాలంటే ప్రియులారా, అద్భుతాలు జరగాలంటే ఏం కావాలో తెలుసా? మృతి నొందిన యేసు యొక్క ఆత్మ, మృతి నొంది
పునరుద్ధానుడై లేచినటువంటి యేసు యొక్క ఆత్మ నీలో నాలో నివసించిన ఎడల మన జీవితం అద్భుతాలకు నిలయంగా మార్చబడుతుంది. మన జీవితం అద్భుతంగా కొనసాగగలుగుతుంది. ప్రియులారా, నేను ఒక మాట చెప్పనివ్వండి. అద్భుతం అనగా, ఆశ్చర్యకార్యాలు అనగా ప్రియులారా, గురిడివారు చనిపోయిన వారిని లేవనెత్తడం కాదండి. అద్భుతం ఏమిటో తెలుసా? మహాకాశములు పట్టజాలని మహాదేవుడు నీ హృదయంలో నివసించడమే, నీకు రక్షకుడుగా మార్చబడమే, విశ్వసించుడు ద్వారానే, నీ పాపములు నీ ఒప్పుకొనుడు ద్వారానే ఆ సర్వోన్నతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు నీ హృదయంలో నివసించడం, అది అద్భుతం. అది అద్భుతం. అద్భుతం నీ జీవితంలో జరుగుతుంది, క్రియారూపకం అవుతుందని లేఖనం సెలవిస్తూ ఉంది. హేరోదు అంటా ఉన్నాడు కదా, చనిపోయి లేచినటువంటి యోహాను ఆత్మ యేసులో నివసించడం బట్టి అద్భుతాలు క్రియారూపకమగుచున్నవి అంటా ఉన్నాడు. అనగా అది ప్రారంభము జరగడానికి కారణం అదే అంటా ఉన్నాడు. నీ జీవితంలో నా జీవితం కూడా అద్భుతంగా కొనసాగాలంటే, ఎక్కడ ఆత్మీయ జీవితం అద్భుతంగా కొనసాగాలంటే, దేవుని కొరకు అద్భుతమైన పరిచర్య మనం చేయాలంటే, దేవుని కొరకు ఆశీర్వాదకరమైన బ్రతుకును మనం బ్రతకాలంటే, మనలో కూడా మన కొరకు, మన పాపముల కొరకు చనిపోయి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి యేసయ్య ఆత్మ మనల్లో నివాసం చేయాలా. అలా నివాసం చేయగలిగినట్లయితే యేసు క్రీస్తుని గురించి హేరోదు పలికిన సాక్ష్యము మన జీవితాలలో తప్పకుండా నెరవేరుతుంది. ప్రియులారా, అది యేసయ్యకు అన్వయించడానికి అవకాశం లేదు, కానీ మన జీవితాలకు అన్వయించడానికి ఏమాత్రము సందేహము లేదు. యేసు ఆత్మ ఎవరిలో అయితే నివసిస్తుందో వారు ఆత్మ సంబంధమైన విషయాలను, ఆత్మ సంబంధమైన జీవితాన్ని, ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించగలుగుతారు. నేను క్లుప్తంగా ఒక మాట చెప్పి ముగిస్తాను. ఎన్నో విషయాలు ఆత్మను గురించి బోధించడానికి అవకాశం ఉంది, కానీ నేను ఈ విషయాలేమి మీతో పంచుకోవడానికి ఇప్పుడు ప్రయత్నించున్నా. కానీ దయచేసి ఒక మాట మీకు చెప్పి నేను ముగించేస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో ఉన్నటువంటి ఒక విషయాన్ని చదువుతాను. 10 నుంచి. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నింటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు అని లేఖనం సెలవిస్తూ ఉంది. ప్రియులారా, ఇంకా కింద వచనాలు చదివితే ఇంకా ఆత్మదేవుడు చేసే కార్యాల గురించి అక్కడ రాయబడ్డది. ఆత్మను కలిగిన వ్యక్తి ఎలాంటి స్థితిలో ఉంటాడు అంటే, ఆత్మ వలన అన్ని సంగతులను నేర్చుకోగలిగిన వాడుగా ఉంటాడు. మర్మమైన సంగతులను కూడా గ్రహించగలిగిన వాడుగా ఉంటాడు. ప్రియులారా, ఏ వ్యక్తి అయితే దేవుని ఆత్మచేత నింపబడతాడో, ఏ వ్యక్తి అయితే దేవుని ఆత్మను తనలో కలిగి ఉంటాడో, ఆ వ్యక్తి జీవితము నిశ్చయముగా ఆశీర్వాదకరముగా ఉంటుంది. నేను మరొక మాట చెప్పి ముగిస్తాను. ప్రియులారా, అదే కొరింథీయులకు రాసిన పత్రిక 1వ పత్రిక 3వ అధ్యాయంలో అక్కడ లేఖనం సెలవిస్తూ ఉంది. 16వ వచనం, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా అంటా ఉన్నాడు. అనగా దేవుని ఆత్మ నివసించడానికి ఒక స్థలం కావాలా. అదేది? మనమే మన దేహమే దేవుని ఆలయంగా మార్చబడతా ఉంది అని. అంటే ఏంటి ప్రియులారా? దేవుడు మనలో నివసించడానికి ఇష్టపడుతూ ఉన్నాడని దాని అర్థం కదా. ఇంకా మరొక మాటలు చెప్పుకోవాలంటే అక్కడ పరిశుద్ధతను గురించి కూడా లేఖనం చెబుతా ఉంది. నేను దాన్ని కాదనట్లేదు. అయితే మెట్టుకు దేవుడు నివసించడానికి ఒక స్థలాన్ని కోరుకుంటా ఉన్నాడు. ఆ స్థలం ఏమిటంటే నా హృదయమే. నీలో నాలో ఆయన నివసించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఎందుకు అంటే, నీలో నాలో ఆయన నివసించుడు ద్వారా మనకు సమస్తమైన విషయాలను గూర్చిన జ్ఞానము కలుగుతా ఉంది. అన్ని విషయాలు ఆత్మదేవుని సహాయము చేత మనం నేర్చుకోగలుగుతాం. ప్రియులారా, నిజముగా మనం నేర్చుకోగలుగుతాం. దయచేసి మరలా రోమీయులకు రాసిన పత్రికలోనే ఉన్నటువంటి 8వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట ఉంది. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుతారో వారందరూ దేవుని కుమారులై ఉంటారు అని కూడా లేఖనం సెలవిస్తూ ఉంది. ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో, అనగా ఎవరిలో దేవుని ఆత్మ నివసిస్తూ ఆ నివసించిన దేవుని బోధ ప్రకారము, నివసించిన దేవుని మాట ప్రకారము నడుస్తూ ఉంటారు, జీవించగలుగుతూ ఉంటారు, వారందరూ దేవుని పిల్లలు అని పిలువబడతారని లేఖనం సెలవిస్తూ ఉంది.
పరిశుద్ధాత్మను గూర్చి విస్తారమైన బోధ ఉన్నది, కానీ దాన్ని ఏమాత్రమూ నేను ఇప్పుడు చెప్పడానికి ఇష్టపడట్లేదు. ఒకటి నేను చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను ప్రియులారా, దేవుని ఆత్మ నీలో నివసించగలిగినట్లయితే నీ జీవితము అద్భుతంగా మార్చబడుతుంది. నీ జీవితం ఖచ్చితంగా మార్చబడుతుంది. కనుక మనమందరము మన పాపముల కొరకు, మన అపరాధముల కొరకు చనిపోయినటువంటి యేసు క్రీస్తు ప్రభువారిని తండ్రి అయిన దేవుడు మృతులని లేపి ఉన్నాడు. ఆయన లేచి ఉన్నాడు, మృత్యుంజయుడు లేచి ఉన్నాడు. లేచినటువంటి ఆ దేవుని ఆత్మ మనలో నివసించగలిగినట్లయితే, ఆయన నివసించడానికి తగిన రీతిగా మన హృదయాన్ని మనము సరిచేసుకుని మన హృదయంలో నివసించడానికి ఆయన మనం కనుక ఆహ్వానించగలిగినట్లయితే నీ జీవితం అద్భుతంగా మార్చబడుతుంది. సందేహం ఏమాత్రం లేదు ప్రియులారా, సందేహం ఏమాత్రం లేదు. దేవుని ఆత్మ మీలో నివసించినట్లయితే, దేవుని చేత మీరు నడిపించబడుతూ ఉన్నట్లయితే తప్పకుండా మీ బ్రతుకు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రభునందు ప్రియులారా, దయచేసి ఆలోచన చేయండి. మన పాపముల కొరకు చనిపోయి పునరుద్ధరణే లేచినటువంటి దేవుని ఆత్మ మనలో నివసిస్తూ ఉందా లేదా ఆలోచన చేయండి. ఒకవేళ ఇంకా నీకు దేవుని ఆత్మ నీలో నివసిస్తుందో లేదో తెలియకపోతే ప్రభువుని అడుగు, ప్రభువు పాదాలు పట్టుకుని అడుగు. అయా, నాలో ఆత్మ ఉందా లేదా నేను ఎలా తెలుసుకోవాలని వ్యక్తులను అడగొద్దు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన అభిప్రాయం చెప్పవచ్చు. అవి తప్పు అని నేను చెప్పను, కానీ ఒక్కొక్క అభిప్రాయం వలన నీకు సందేహాలు ఇంకా పెరగవచ్చు. కనుక ఒకటి చెయ్యి, నీవే మోకరించి ప్రభువు పాదాలు పట్టుకొని ప్రభువుని వేడుకున్నట్లయితే, అయా నాలో నీ ఆత్మ ఉన్నదా లేదా ప్రభువా? ఒకవేళ లేకపోతే దయచేసి నీ పరిశుద్ధమైన ఆత్మను నాలో ఉంచు నాయన. నీవు నాలో ఉండుటను బట్టి నా ఆత్మీయ బ్రతుకు నూతనత్వంగా మార్చబడి అద్భుతంగా మార్చబడుతుందని నేను లేఖనం చెబుతా ఉంది స్వామి. ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా మేము జీవిస్తామని మీ లేఖనం సెలవిస్తూ ఉంది. కానీ ఆత్మ స్వభావము గలవారే అంటా ఉన్నాడు. దేవుని ఆత్మ ఎవరిలో అయితే నివసిస్తూ ఉందో వారు ఆత్మ స్వభావము కలిగిన, అనగా ఆత్మ ఆకాంక్షించు రీతిలో వారు నడుచుకునేవారుగా ప్రవర్తించేవారుగా ఉంటారని లేఖనం సెలవిస్తూ ఉంది. కనుక ప్రభువుని వేడుకుందాం. ఒకవేళ ప్రభునందు ప్రియులారా, ఈ చిన్ని మాట కూడా నన్ను చెప్పనివ్వండి. ఒకవేళ ఇంతకు ముందే ప్రభు మహాకృపను బట్టి ఆయన ఆత్మను మీరు కలిగి ఉన్నట్లయితే మీరు ఎలా జీవిస్తూ ఉన్నారు? ఆత్మను కాపాడుకుంటా ఉన్నారా, లేదంటే ఆత్మను దుఃఖపరుస్తూ ఉన్నారా? ప్రభునందు ప్రియులారా, మనం కనుక పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరిస్తే ఆయన మనలో నుండి బయలు వెళ్ళిపోతే మన బ్రతుకులు దారుణంగా తయారవుతాయి. దేవుని స్వరము మనం వినలేకపోతే, దేవుని చిత్తమును ఆత్మ బోధించే సంగతులను మనం గ్రహించలేకపోతే మన బ్రతుకు దేవునికి మహిమకరంగా ఉండదు. అందుకే కదా ప్రకటన గ్రంథంలో పరిశుద్ధుడైన దేవుడు సంఘములకు తను పత్రిక రాస్తూ ఉన్నప్పుడు ఇలాగన్నాడు కదా, ఆత్మ చెప్పుచున్న మాట చెవి కలిగవాడు వినుగాక. ఏ చెవి? భౌతిక సంబంధమైన చెవులు మనకు లేవు, అందరికీ ఉన్నాయి. అయితే ఆత్మ చెప్పే మాటలు వినగలిగే ఆత్మ సంబంధమైన చెవులు కావాలా. అవి ఎప్పుడు వస్తాయంటే ఆత్మదేవుడు మనలో నివసించడం బట్టి అప్పుడే అవి మనకు అనుగ్రహించబడతాయి. పరిశుద్ధాత్మ దేవుని స్వరము మనం వినగలుగుతాం. అన్ని వేళల్లో అన్ని పరిస్థితులలో ఆయన మాట్లాడుతూ ఉండగా మనం వినగలుగుతాం, మనం నడుచుకోగలుగుతాం. ప్రభునందు ప్రియులారా, దయచేసి ఏమాత్రము మీరు నిర్లక్ష్యం చేయవద్దు. దావీదు భక్తుడు 51వ కీర్తనలో అంటాడు కదా, అయ్యా నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకుమని. దయచేసి ఒకసారి ఆ మాట చూద్దాం ప్రియులారా. భక్తుడైన దావీదు 51వ కీర్తనలో ఇలాగూ సెలవిస్తా ఉన్నాడు. 51వ కీర్తన, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము అని. తాను పాపము చేసిన తరువాత, తన పాపము చేశానని గ్రహింపు కలిగిన తరువాత దేవుని ఆత్మ తనలో నుండి దేవుడు తీసివేస్తాడేమో, తన పరిశుద్ధాత్మను ఆయనలోని తీసివేస్తాడేమో, ఆ సన్నిధి నుండి తాను దూరము చేయబడతానేమో అన్న భక్తుడు దావీదు వేదన చెందుతా ఉన్నాడు. దేవుని సన్నిధిలో మొరపెడతా ఉన్నాడు, అయ్యా నీ పరిశుద్ధాత్మను నాలో నుండి నా యొద్ద నుండి తీసివేయవద్దు ప్రభువా అని మొరపెడతా ఉన్నాడు. కనుక ఒకవేళ మీరు పరిశుద్ధాత్మను కలిగి ఉండి ఆత్మదేవుని దుఃఖపరిచేవారుగా ఉంటే ప్రభువుని వేడుకుందాం. దయచేసి మమ్మల్ని మన్నించు స్వామి,
నీ ఆత్మను దయచేసి మా యుద్ధ నుండి తీసివేయవద్దు. మాలో నుండి నీ ఆత్మను తీసివేయకు స్వామి. నీ ఆత్మ మాలో లేకపోతే మేము మీ చేత నడిపించబడలేము, మీ బోధ వినలేము. కఠిన హృదయాలుగా మనం మార్చబడతాం ప్రియులారా. ఆత్మ లేకపోతే మన చెవులు కఠినమైపోతే మన హృదయం కఠినమైపోతుంది. కనుక పరిశుద్ధాత్మ దేవుని ప్రాధాయపడదాం, పరిశుద్ధాత్మ దేవుని ప్రాధాయపడదాం. లూకా రాసిన సువార్తలో ఒక చక్కని మాట ఉంటుంది. నేను చివరికి ఒక మాట చెప్పి ముగించేస్తాను. దయచేసి లూకా రాసిన సువార్త 11వ అధ్యాయంలో ఇలాగూ రాయబడింది. 13వ వచనము, పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను. ఎవరైతే పరిశుద్ధాత్మను వేడుకుంటారో, పరిశుద్ధాత్మ కొరకు తండ్రిని వేడుకుంటారో, ప్రాధేయపడతారో, వారందరికీ నిశ్చయముగా ఆయన పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తానని లేఖనం సెలవిస్తూ ఉంది. కనుక ఇక సమయాన్ని వ్యర్థం చేయకుండా యేసయ్య ఆత్మ మన పాపముల కొరకు మృతి నొంది లేచినటువంటి సజీవుడైనటువంటి యేసయ్య ఆత్మ, క్రీస్తు ఆత్మ మనలో లేకపోతే మనం ఆయన వారము కాదని లేఖనం హెచ్చరిస్తుంది. కనుక ఆయన ఆత్మను మనం పొందుకునేలాగున, ఆ పరిశుద్ధాత్మను మనం పొందుకునేలాగున మనం తండ్రి యొద్ద వేడుకుందాం, ప్రాధేయపడదాం. ఒకవేళ ఆత్మ కలిగి ఉండి దేవునికి అయిష్టంగా ప్రవర్తిస్తూ ఉంటే, ఆత్మను దుఃఖపరిచేవారుగా ఉంటే, ఆత్మను ఆర్పే సంబంధమైన క్రియలను చేసేవారుగా మనం ఉన్నట్లయితే ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడదాం, ప్రభువుని ప్రాధేయపడదాం. కనికరించి కృప చూపించి తిరిగి ఆయన ఆత్మాభిషేకము రెట్టింపు చేసి ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించడానికి దేవుడు సహాయం చేయలాగున ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. విన్న వాక్యమును ప్రభువు మా వినికిడిలో మీరు ఫలింపచేయండి. ఏమాత్రము దుష్టుడి వాక్యమును దొంగిలించకుండా మీరే నీరుకట్టి ఫలింపచేయండి. మీరు ఆకడ పర్యాంతము వరకు ప్రభువా మీ ఆత్మచేత నింపబడిన వారమై, మీ ఆత్మచేత బోధించబడుతూ, అనుదినము మీ ఆత్మచేత ఇదిగో నడిపించబడుతూ, మీకు మహిమకరముగా అద్భుతమైన జీవితాన్ని మేము అందరము జీవించినట్లు కృపచూపి సహాయము చేయమని ప్రాధేయపడుతూ, ప్రభు మా అపరాధములు బట్టి, మా దోషములను బట్టి ప్రభువా మీ ఆత్మను మా యుద్ధ నుండి తీసివేయక మమ్మల్ని కనికరించి క్షమించండి. దయచేసి మమ్మల్ని మన్నించి తిరిగి మీ ఆత్మాభిషేకమును, రెట్టింపైన మీ ఆత్మాభిషేకమును మా మీద కుమ్మరించి, మాలో ఉంచి, మాకు తోడుగా ఉంచి, మమ్మల్ని నడిపించి మీరొక్కరే నిత్య మహిమ పొందుకోమని మా కొరకు రక్తము కార్చి ప్రాణం పెట్టిన యేసయ్య శ్రేష్ఠ నామములో ప్రార్థించి స్తుతించి విడుచు నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.